Hello my dear students, welcome back to our channel Pharma Knowledge Hub. In this video, we are discussing about electrophysiology. In the electrophysiology, mainly involved in two types, that is excitation and conduction. The excitation may be conducted by the stimulus. So the stimulus hang the different types, that is chemical, electrical and mechanical stimulus. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటంటే ఈ నెర్వ్స్లో మనకి యాక్షన్ని స్టార్ట్ చేయడాన్ని మనము ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. సో మెయిన్గా ఎలక్ట్రోఫిజియాలజీలో మనకి రెండు రకాల స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎగ్జైటేషన్ అండ్ కండక్షన్. సో ఈ ఎగ్జైటేషన్ ఎలా జరుగుతుందంటే మనం బయట నుంచి దేన్నో ఒక దాన్ని అప్లై చేయడం వల్ల మనకి ఈ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నుంచి ఇచ్చే ప్రెజర్ని మనము స్టిమ్యులస్ అంటాం. సో ఈ స్టిమ్యులస్ అనేవి మనకి 3 టైప్స్గా ఉన్నాయి. అవి ఏంటంటే ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్ స్టిమ్యులస్. సో ఫిజికోకెమికల్ డిస్టర్బెన్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ పొటెన్షియల్స్ అండ్ యాక్షన్ పొటెన్షియల్స్. మనకి ఈ ఫిజికోకెమికల్ డిస్టర్బెన్స్ అనేవి మనకి మెయిన్గా 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఎలక్ట్రానిక్ పొటెన్షియల్స్ అండ్ యాక్షన్ పొటెన్షియల్స్. ఎలక్ట్రానిక్ పొటెన్షియల్ అండ్ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ ది లాంగ్వేజెస్ ఆఫ్ ది నెర్వ్ సిస్టమ్. యాక్షన్ పొటెన్షియల్, ఎలక్ట్రానికల్ పొటెన్షియల్ అనేవి మన నెర్వ్ సిస్టంలో రిపీటెడ్గా వచ్చే సెంటెన్సెస్ అన్నమాట. హియర్ యాక్షన్ పొటెన్షియల్స్ మీన్స్ దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ది కండక్షన్ ఆఫ్ అయాన్స్ అక్రాస్ ది సెల్ మెంబ్రెయిన్. సో యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే సెల్ మెంబ్రెయిన్స్లో నుంచి ఈ అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయడాన్ని మనము యాక్షన్ పొటెన్షియల్ అంటాం. ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది న్యూరాన్స్లో చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. దీన్ని మనము మిల్లీ సెకండ్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా పొటెన్షియల్ ఛార్జెస్లో అయితే దీన్ని మనం మిల్లీ వోల్ట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. కండక్షన్ ఈజ్ అన్ యాక్టివ్ సెల్ఫ్ ప్రాపగేటింగ్ ప్రాసెస్. ది ఇంపల్స్ మూవ్స్ అలాంగ్ ది నెర్వ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ యాప్లిట్యూడ్ అండ్ వెలాసిటీస్. ఈ కండక్షన్ అనేది మనం జనరల్గా దీన్ని సెల్ఫ్ ప్రాపగేటింగ్ ప్రాసెస్ అంటాం. జనరేట్ అయిన ఇంపల్స్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటికి ముందుకు జరగబడుతుంది. అది కూడా ఏంటంటే ఒక కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ వెలాసిటీతో మార్చబడుతుంది అనమాట. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాక్షన్ పొటెన్షియల్. హియర్ వెన్ 2 ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ సూటబుల్ యాంప్లిఫైయర్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సింగిల్ యాక్సన్, నో పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ అబ్జర్వ్డ్. సో యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే మనము 2 ఎలక్ట్రోడ్ తీసుకొని దానికి ఒక యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసి, సో వీటిని మనము ఏదైనా సింగిల్ యాక్సాన్ యొక్క సర్ఫేస్ మీద కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ మనకి ఎలక్ట్రికల్ చేంజెస్ అనేవి ఏమీ కనిపించవు అన్నమాట. హవెవర్ ఇఫ్ 1 ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ది ఇంటీరియర్ ఆఫ్ దిస్, ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అబ్జర్వ్డ్. The instead negative relative to the outside of the cell at rest. A membrane potential results from separation of positive and negative charges across the cell membrane. Membrane potential అంటే ఏంటంటే మన సెల్ మెంబ్రెయిన్కి లోపల వైపు అండ్ బయట వైపు ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ని మనము సపరేట్ చేయడాన్ని మనం మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటాం. ఇన్ న్యూరాన్ the resting membrane potential is usually about minus 70 millivolts, which is closer to the equilibrium potential. ఈ న్యూరాన్స్లో రెస్టింగ్ మెంబ్రెయిన్ అనేది జనరల్గా -70 millivoltsలో ఉంటుందన్నమాట. అది దేనికి సమానంగా ఉంటుందంటే ఈక్విలిబ్రియం పొటెన్షియల్కి సమానంగా ఉంటుంది. మెయిన్లీ ది రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ రిప్రజెంట్స్ an equilibrium situation at which driving force of ions across the మెంబ్రెయిన్ ఈజ్ ఈక్వల్. ఈ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది మనకి ఏం చూపిస్తుందంటే రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సెల్ మెంబ్రెయిన్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్గా ఉండే అయాన్స్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంటాయని చూపిస్తుంది అనమాట. సో రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్ఫేస్లోనేమో మనకి పాజిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ ఉంటాయి అండ్ లోపల వైపు ఏమో నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్ రెస్టింగ్ స్టేజ్ పొటాషియం అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఇన్సైడ్ and sodium ions are present in the outside of the cell. When the surface is stimulated and the permeability increase, the change rises to threshold level and impulse is generated. సో రెస్టింగ్ స్టేజ్ దగ్గర మనకి జనరల్గా సో లోపల సైడ్ ఏమో పొటాషియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి, బయట సైడ్ ఏమో సోడియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే బయట నుంచి ప్రెజర్ అనేది ఆ సర్ఫేస్ మీద అప్లై చేస్తామో
అప్పుడు ఇనీషియల్గా ఈ అయాన్స్ యొక్క ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఇంపల్స్ జనరేటర్ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీపోలరైజేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా జరిగే స్టెప్ డీపోలరైజేషన్. సో జనరేషన్ ఆఫ్ ఇంపల్స్ ఫస్ట్ స్టెప్ ఈజ్ depolarization. So after an initial slow rise, depolarization reaches to approximately plus 35 millivolts. మనకి ఇనీషియల్గా ఇంపల్స్ జనరేట్ స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క డీపోలరైజేషన్ యొక్క లెవెల్స్ ఎలా రీచ్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ ప్లస్ 35 మిల్లీవోల్ట్స్కి రీచ్ అవుతుందన్నమాట. డీపోలరైజేషన్ తర్వాత జరిగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీపోలరైజేషన్. ఈ రీపోలరైజేషన్ పొజిషన్స్లో ఎప్పుడైతే మనకి పొటెన్షియల్ ఎనర్జీస్ అనేవి ప్లస్ 35కి వెళ్ళిపోతుందో అప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ అవి ఫాల్ డౌన్ అవుతున్నవి ఎంతకంటే -70 మిల్లీవోల్ట్స్కి ఫాల్ డౌన్ అవుతుంది. ఇలా అవడాన్ని మనము రీపోలరైజేషన్ అంటాం. సో ఆఫ్టర్ రీచింగ్ ఆఫ్ ది depolarization levels, they are immediately fall down into the -70 millivolts. That is step is called as repolarization. In the last part of the repolarization, the rate of fall is being very slow. After reaching the basal level, the waves overshooted slightly but slowly in the hyperpolarization directions. This is known as positive after potentials. During hyperpolarization, the nerve will not respond to a second stimulus for a brief period. ఈ హైపర్పోలరైజేషన్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ నెర్వ్ మీద మనం ఎక్స్ట్రాగా ఏదైనా ప్రెజర్ అప్లై చేసినా కూడా అది రెస్పాండ్ అవ్వదు అనమాట. సో ఆ కండిషన్ మనము రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ది హోల్ సీక్వెన్స్ ఆఫ్ పొటెన్షియల్ చేంజెస్ ఇన్ ది నెర్వ్ ఫాలోయింగ్ ఎగ్జైటేషన్ ఈజ్ నోన్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ మెంబ్రేన్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు పొటెన్షియల్ చేంజెస్ ప్రొసీజర్లో మనకు మెయిన్గా డీపోలరైజేషను, రీపోలరైజేషను, హైపర్పోలరైజేషను వీటన్నిటిని కలిపి మనము యాక్షన్ పొటెన్షియల్ లేదా మెంబ్రేన్ పొటెన్షియల్ అని అంటాం. ది గ్రాఫ్ షోస్ ది డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ది యాక్షన్ పొటెన్షియల్. దీస్ ఆర్ ఫస్ట్ ఇనీషియల్ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అండ్ దెన్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్. వాట్ ఈజ్ మీన్ బై రిఫ్రాక్టరీ పీరియడ్. సో ఈ గ్రాఫ్ మనం ఒకసారి చూస్తే ఈ గ్రాఫ్లో మనకి ఏమనిపిస్తుందంటే రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ యొక్క ఛార్జెస్ అనేది -70లో ఉంటుంది. మనం ఎప్పుడైతే స్ట్రెస్ని అప్లై చేస్తామో అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది, సో డీపోలరైజేషన్ జరుగుతుంది. సో దే ఇమ్మీడియట్లీ డీపోలరైజేషన్ జరగానే వెంటనే ఏం జరుగుతుందంటే రీపోలరైజేషన్ జరిగి ఆ ఎలక్ట్రాన్ లెవెల్స్ అనేవి ఫాల్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రిఫ్రాక్టరీ పీరియడ్. సో రిఫ్రాక్టరీ పీరియడ్ ఏంటంటే మనం రెండోసారి స్టిమ్యులస్ అప్లై చేసినా కూడా ఒక పర్టికులర్ స్ట్రెస్ అప్లై చేసే వరకు కూడా అందులో చేంజెస్ ఏమి అవ్వదు అనమాట. ఆ స్టేజ్ని మనము రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. సో ఈ పిక్చర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పటివరకు ముందు స్లైడ్స్లో ఏం చూసుకున్నామంటే డీపోలరైజేషన్ అంటే ఏంటి, రీపోలరైజేషన్ అంటే చూసుకున్నాము. సో ఇప్పుడు ఈ స్లైడ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ స్లైడ్లో మనం చదివిందంతా కూడా ఒక నిమిషంలో దీన్ని మనం నేర్చుకోవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం రెస్టింగ్ స్టేట్ అంటాం. సో రెస్టింగ్ స్టేట్ అప్పుడు ఏమవుతుంది, సో మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్లోనేమో సోడియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటున్నవి, ఇంట్రా సెల్యులర్లో ఏమో పొటాషియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ స్టేజ్ని మనము రెస్టింగ్ స్టేజ్ అంటాం. అంటే ఏంటంటే రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సెల్ మెంబ్రేన్కి లోపల వైపుగా బయట వైపుగా ఉండే అయాన్స్ అనేవి ఈక్విలిబ్రియంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే బయట నుంచి స్టిమ్యులస్ అంటే ప్రెజర్ని అప్లై చేస్తామో అప్పుడేమవుతుంది, స్టార్ట్ అయ్యే స్టెప్ ఏంటంటే డీపోలరైజేషన్. సో ఈ డీపోలరైజేషన్ ఏం జరుగుతుందంటే పెన్ అప్లై ది స్ట్రెస్, మనం ఎప్పుడైతే స్ట్రెస్ అప్లై చేస్తామో అప్పుడు ఈ సోడియం అయాన్స్ అనేవి సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయి లోపలికి ఇన్సైడ్ సెల్స్లోకి ఎంటర్ అవ్వడాన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో డీపోలరైజేషన్ స్టార్ట్ అవగానే ఇమ్మీడియట్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే రీపోలరైజేషన్. ఈ రీపోలరైజేషన్లో ఏం జరుగుతుందంటే సో ఎప్పుడైతే సోడియం అయాన్స్ లోపలికి వస్తుందో అప్పుడు ఇమ్మీడియట్గా పొటాషియం అయాన్ ఛానల్స్ ఓపెన్ అయిపోయి ఈ పొటాషియం అయాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని మనం రీపోలరైజేషన్ అంటాం. సో దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే రిటర్న్ టు ది రెస్టింగ్ స్టేజ్. సో ఈ గ్రాఫ్లో ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రికల్ చేంజెస్ అండ్ పొటెన్షియల్ అయాన్స్ అనేవి ఎలా మారుతున్నాయి, వోల్టేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూపించామాట. నెక్స్ట్ పార్ట్ ఈజ్ కండక్షన్ ఆఫ్ నెర్వ్ ఇంపల్స్. సో మెయిన్లీ ది నెర్వ్ ఇంపల్స్ ఈజ్ ప్రాపగేటెడ్
wave of the depolarization. So that means in that outside of the cell having the positive, inside of the cell having the negative. So when start the depolarization, that means positive ions come to the inside having the negative ions, the ions are go to the outside. This is called as depolarization waves. The depolarization waves travel in all direction along the entire length of the narrow fibers. This type of conduction is observed in the non-myelinated narrow fibers. So in the picture we observe the how to start the depolarization waves and how direction of the depolarization waves in one neurons to another neurons. When the narrow fibers having the myelinated sheath, the myelin sheath act as a insulator. So because of myelin sheath, the ions cannot pass to the myelin sheath. Only nodes of runways permeate the ions to pass through it more easily. For this reason, the depolarization waves in myelinated axons jump from one runway nodes to the next runway nodes. This jumping or leaping of depolarization from node to nodes is known as saltatory conduction. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మనకి న్యూరాన్లో మైలినేటెడ్ షీత్ లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంపల్స్ అనేవి ఒక చోట నుండి ఇంకో చోటకి ఈజీగా పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ నెరో ఫైబర్స్ అనేవి మైలిన్ షీత్ ఉంటుందో అప్పుడు ఈ మైలిన్ షీత్ అనేది ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఈ డీపోలరైజేషన్ వేవ్స్ అనేవి ఒక రన్వీర్ నోడ్ నుంచి ఇంకో రన్వీర్ నోడ్కి జంప్ చేస్తూ వెళ్తుంటాయి అన్నమాట. ఈ జంప్ చేసే విధాన్నే మనము సాల్టేటరీ కండక్షన్ అంటాం. సో ఈ పిక్చర్లో చూస్తే మనకి సాల్టేటరీ కండక్షన్ ఎలా ఫామ్ అయిందో, సో ఆ రెడ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఏమవుతుంది, ఒక రన్వీర్ నోడ్ నుంచి ఇంకో రన్వీర్కి జంప్ చేస్తూ వెళ్తాయి అనమాట. ఇలాగా యాక్షన్ పొటెన్షియల్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.